కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆదోని చుట్టూ సెగలు రేపుతున్నాయి. దీనికి కారణం ఏలుగా నడుస్తున్న ఆదోని జిల్లా డిమాండ్ ఒక్కసారిగా చర్చల్లోకి రావడమే. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఆదోని సబ్ డివిజన్. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తే అభివృద్ధి చెందుతుందనేది ప్రజల ఆశ. మొదటి నుంచి ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలను చేర్చాలనే డిమాండ్ ఉంది. ఇందుకోసం ఆదోని జిల్లా సాధన సమితి ఏర్పాటైంది. జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సైతం బలపడింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది కూడా. రాజకీయ పార్టీలు, పార్టీలోని వర్గాలకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేందుకు ఒక అస్త్రంగా మారిపోయింది. తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా కూటమిలో మంటలు రాజేశాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి లక్ష్యంగా తిక్కారెడ్డి కామెంట్స్ కూటమిలో కుమ్ములాటలను భయపెట్టాయి. ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరూ కూడా ఆదోని జిల్లా ప్రతిపాదన ఉన్నట్టు ఇక్కడ ప్రజల అభిష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో విఫలమయ్యారని తిక్కారెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మరో మెలిక పెట్టారు. ఎమ్మిగనూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే బాగుంటుందని చెప్పడంతో టీడీపీ రాజకీయాలు రసంగంధ ఖాయంలో పడ్డాయి. ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్ పోయా. జిల్లా ఎట్లొస్తుంది? వస్తాడు, రోజు అందరు మీకు దండలేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అవుతాడు, పండుకొని లేచి మీసాలు తిప్పా ఇప్పుడు జిల్లా కావాలంటాడు. నన్ను పిలిచి నాన్న వస్తే 4 దండలు వేస్తే జిల్లా కావాలంటే నాకు మైక్ తీసుకొని నాకు పెళ్లి పోతాను. ఎట్లొస్తుంది జిల్లా? ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా, లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా? ఇక భీమాస్ ముందుగా విజయభాస్కర్ బొమ్మ ముందు కూర్చుంటే 4 దండలు వేసుకుంటే అంటే ఎన్ని దినాలు వేసుకుంటారు దండలు? ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప. అమ్మాయినా కూడా అడగండి బువ పెడుతుంది ఆ తమ్ముళ్ళు. చంద్రబాబు దగ్గర రాండి, మీనాక్షి నాయుడు అన్నది తీసుకొని రండి, మేము తీసుకోపోతాం అందరు సంఘాలలో అందరూ కలిపి. అది ఏదన్నా అవుతుంది. మీ బాలజూళ్ళకే కాదు పెద్ద తుమ్మలమాన్ని ఈ 2 ఆదోని మండలాల్లో ఒక మండలాన్ని చేసినాం. మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది హరివానం చేసినాం. అది మీనాక్షి నాయుడు నుండి లేదప్ప 2 కావాలి ఇంకా అని చెప్పినాడు. ఈ రోజు నేనేం చెప్తున్నానంటే ఏదన్నా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకుని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా, అన్ని పార్టీలకు ఇప్పిస్తా. కమ్యూనిస్ట్ వాళ్ళు రండి, కాంగ్రెస్ వాళ్ళు రండి, వైసీపీ వాళ్ళు రండి, పార్టీలు అన్ని గడ్డ పెడదాం. నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా, తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు. తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా చెయ్యి, అదే నా పాట, అదే నా పద్యం. ఇక్కడ నా స్వార్థం నాకు ఎమ్మెగనూరు ఉంది, నాకు ఎమ్మెగనూరు జిల్లా కావాలని ఉండొచ్చు. కొంతమంది ఆదోని అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దీని మీద మా ముఖ్యమంత్రి వారు దృష్టికి తీసుకెళ్లి చర్చ చేయడం జరుగుతుంది. ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు, పరిపాలన సౌలభ్యమే కాదు, అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకు 75 కిలోమీటర్లు. ఇప్పుడు రేపు ఆదోని వచ్చినా మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ, ఆలూరు నుంచి కానీ, కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్, సగం ఆల్మోస్ట్ 40 నుంచి 45-50 కిలోమీటర్లు రావచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచనలు కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చ.
ఆదోని జిల్లా అనేది పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్తావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు, ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా డిమాండ్ సాకారం చేయడంతో పాటు అసంబద్ధంగా జరిగిన ఆదోని మండల విభజనను సరిచేయాలని కూడా తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదోని జిల్లా కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు ప్రతిపక్షం వైసీపీ కూడా డిమాండ్ చేస్తోందన్నారు. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జిల్లా వచ్చేది ఇష్టం లేదని చెప్పేసి అనవసరమైన మాటలు ఏం ధరించి వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమన్నా జిల్లా కావాలనుకున్న దాంట్లో మేమంతా కూడా ముందుంటాం. ఎందుకంటే అవసరం, ఇది వెనకబడి ప్రాంతం కాబట్టి ఏదో జిల్లా అయితే అభివృద్ధి అయితే అని చెప్పేసి ఆశ అందరికి ఉంటుంది. గతంలోనే నా దృష్టికి తీసుకురాలి, వాస్తవాన్ని చెప్పాలంటే గతంలోనే చెప్పించి పోరాటం చేసి ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం మనము. ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా పోయి అక్కడికి పోయి మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ కోరిక నెరవేర్చాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు గట్టిగా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదో మాయ మాటలు చెప్పేసి పోయేది కాకుండా. అయితే ఎన్నికల ముందు ఆదోనిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చామా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దాంతో ఆ సమయంలో ఆదోని జిల్లా డిమాండ్ లేకపోవడంతో హామీ ఇవ్వలేదని తిక్కారెడ్డి వివరణించారు. కాకపోతే ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. మరి జిల్లా పార్టీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి ఈ అంశాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించడంతో సీన్ మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి టీజీ భరత్, టీడీపీ జోన్ 5 ఇన్ఛార్జ్ బీదా రవిచంద్ర, ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు చర్చించి జిల్లా ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు, రాజకీయ అంశాలపై సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని సీఎం చెప్పారని తిక్కారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆదోని చుట్టూ సెగలు రేపుతున్నాయి. దీనికి కారణం ఏలుగా నడుస్తున్న ఆదోని జిల్లా డిమాండ్ ఒక్కసారిగా చర్చలోకి రావడమే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ధర్నీ కిషోర్. సోని యొక్క కర్నూలు జిల్లా రాజకీయాలు ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్న వాదనతోటి ఒక్కసారిగా కూడా రసకందాయంలో పడ్డాయని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా కూడా ఆదోని జిల్లా సాధన సమితి పేరుతోటి యొక్క ఉద్యమం ఊపందుకోవడంతో ఇటు అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా యొక్క నినాదానికి మద్దతు పలుకుతూ కూడా సంఘీభావాన్ని తెలియజేశాయి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా కూటమి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ నేత అయినటువంటి డాక్టర్ పార్థసారథి కూడా ఖచ్చితంగా జిల్లా సాధన చేస్తామంటూ స్థానికంగా అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. జిల్లా వాసులందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులైనటువంటి వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున యొక్క ఉద్యమానికి సంఘీభావాన్ని తెలపడం, వారు కూడా నినాదాలు చేస్తూ బయటికి రావడం అన్నది అత్యంత రసకందాయంలో పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆదోని జిల్లా కేంద్రం అన్నది ఏర్పడుతుందని చెప్పి ఈ యొక్క జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగిన నేపథ్యం కనపడింది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారి కూడా అందరినీ షాక్ గురి చేశాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క ఆదోని జిల్లా ఏర్పాటు అంశం అన్నది స్థానికంగా ఆదోని ప్రాంతంలో యొక్క ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దీన్ని శాస్త్రీయంగా కూడా ఎవరు అది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లలేదు. అలా తీసుకెళ్లకపోతే ఎలా ముందుకు వెళ్తుంది ఈ అంశం అన్నది ఆయన బహిరంగంగా ఆదోనిలో ఈ యొక్క సాధన సమితి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లోనే మాట్లాడడం అన్నది అందరినీ కూడా షాక్ గురి చేసింది. అయితే ఇన్నాళ్ళు అది నాయకులందరూ చెప్తున్న అన్ని మాటలు ఉత్తుతి మాటలైనా అన్న ఒక అర్థం వచ్చే విధంగా ఈ యొక్క తిక్కారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అసలు ఏదైతే కర్నూలుకు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలను కలిపి, అంటే ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఈ 5 నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలి. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి గుర్తింపు లేదా ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి స్థానికంగా జిల్లా సాధన సమితి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా బలపడతాయి. అందులోనూ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీతో సహా అందరూ కూడా బలపరిచిన పరిస్థితి. అయితే ఇవి అన్నిటినీ కూడా స్థానికంగా వాదోపవాదాలు చేసుకోవడానికి లేదా ప్రత్యర్థి రాజకీయ వర్గాల మీద
ఎదురుదాడి చేయడానికి మాత్రమే మద్దతు ప్రకటించారన్న అంశం తేటతెల్లమైన పరిస్థితుల్లో తిక్కారెడ్డి యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇటు అధికార టీడీపీ కూటమిలో కూడా చిచ్చు రేపిందని మనం స్పష్టంగా భావించాల్సిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఒకవైపు ఆదోనిలో బీజేపీకి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఉన్న నేపథ్యంలో అక్కడ కూటమికి దెబ్బ తగిలే విధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక వంతు అయితే ఆ అంశాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. ఈ యొక్క అంశాన్ని సీఎం చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో అసలు ఈ యొక్క డిమాండ్ ఉందన్న అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి కానీ ఇతరత్ర వేదికల మీద పార్టీ వేదికల్లో ప్రభుత్వ వేదికల్లో మీరు తెలియజేశారా, స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యం కనపడింది. అయితే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామారాయుడుతో పాటు స్థానికంగా కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ ఇలాంటి వీరందరూ కూడా ఏం చేస్తున్నారు, అసలు ఈ యొక్క అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు అన్న పరిస్థితి, అన్ని నివేదికలు తెప్పించుకుంటారని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా నిన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా ఈ యొక్క జిల్లా ఏర్పాటు అన్నది అనివార్యమే, అయితే అది కావాల్సిన అవసరం ఉంది, అయితే దాన్ని ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా చేస్తే బాగుంటుంది, అందరికీ కూడా సెంట్రిక్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపాదన చేయమని చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఆదోని ప్రజలు ఆశించినటువంటి జిల్లా ఏర్పాటు పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి పెదారివనం ఒక ఆదోని మండల విభజన కూడా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకుంటుంది, ఇక్కడ వాసుల ఆకాంక్షలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఇది రాజకీయంగా ఏ కోణంలోకి వెళ్తుంది అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి పార్టీలో ఈ యొక్క వర్టికల్ గా విడిపోయి చీలిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఒకవైపు జిల్లా అధ్యక్షుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటే దానికి ఇతర నేతలందరూ కూడా మరో విధంగా ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటు అన్నది అంశం మీద స్పందిస్తూ ఉండటం అత్యంత చర్చనీయాంశంగా మారిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఏది ఏమైనా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదోనిని జిల్లాగా మారిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి స్థానికులు భావిస్తున్న పరిస్థితి ఆదోనిలో నెలకొని ఉంది.